వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మాధవి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇప్పుడు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకవైపు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలవాలని ఇంటింటి ప్రచారాలు మొదలుపెట్టేసింది. ఇక బీఆర్ఎస్ మాత్రం మరోసారి ఎన్నికల గుర్తులపై డైలమాలో పడింది. ఎందుకంటే తాజాగా అభ్యర్థులకు ఈసీ సింబల్స్ కేటాయించింది. ఎన్నికల సింబల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్ చాలానే ఉండటంతో ఆ పార్టీ అయితే ఇప్పుడు తలలు పట్టుకుంటుంది. వందల సంఖ్యలో నామినేషన్లు వేసినప్పటికీ అందరూ ఉపసంహరించుకోవడంతో బరిలో 58 మంది అభ్యర్థులున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో అభ్యర్థులంతా ఆ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్కు గతంలో మాదిరిగానే ఈ ఉప ఎన్నికల్లో కూడా ఈ గుర్తుల టెన్షన్ తప్పేలాగైతే కనిపించడం లేదు. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తైన కారును పోలిన సింబల్స్ పలు స్వతంత్ర అభ్యర్థులకు, చిన్న చిన్న పార్టీలకు కేటాయించడం ఆ పార్టీని ఇప్పుడు కలవరపెడుతోంది. ముఖ్యంగా రోడ్ రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులు తమ ఓట్లను గల్లంతు చేస్తాయేమో అన్న భయం బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది. గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ కారణంగా వృద్ధ ఓటర్లు, దృష్టిలోపం ఉన్నవారు తికమకపడి తప్పుడు గుర్తుకు ఓటేశారని, దానివల్ల తమకు చాలా నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ రోడ్ రోలర్, చపాతీ మేకర్, సోప్ బాక్స్, కెమెరా వంటి ఇలాంటి సింబల్స్ను రద్దు చేయాలని గతంలో ఈసీకి కూడా విజ్ఞప్తి చేశారు. కానీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తాజాగా కేటాయించిన గుర్తుల్లో మళ్ళీ అవే సింబల్స్ కనిపించడంతో బీఆర్ఎస్ టెన్షన్ రెట్టింపైంది. బ్యాలెట్ పేపర్లో గుర్తుల స్థానాలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కమలం మొదటి స్థానం, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు హస్తం రెండో స్థానం, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్కు కారు మూడో స్థానం కేటాయించారు. అయితే ఇదే ఈవీఎం యూనిట్లో కారు గుర్తుకు దగ్గరగా ఉండే ఇతర సింబల్స్ కూడా ఉన్నాయి. 5వ నెంబర్లో సోప్ డిష్, 9వ నెంబర్లో చపాతీ రోలర్, 13వ నెంబర్లో రోడ్ రోలర్, 21వ నెంబర్లో కెమెరా వంటి గుర్తులు ఉన్నాయి. సాధారణంగా ఒక బ్యాలెట్ యూనిట్ పై నోటాతో సహా 16 పేర్లు ఉంటాయి. అంటే మొదటి ఈవీఎం యూనిట్లోనే బీఆర్ఎస్ కారు గుర్తుతో పాటు దాన్ని పోలిన గుర్తులు చాలానే ఉండటం వల్ల ఈ ఓటర్లు గందరగోళం పెరిగే అవకాశం ఉంది. మరి ఈ గుర్తుల గండం నుంచి బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికల్లో ఎలా బయటపడుతుంది అనేదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అయితే ఇంతమంది పోటీ చేయటం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే తొలిసారి కావటం ఇక్కడ మనం గమనార్హంగా చెప్పుకోవాలి. స్వతంత్రులు, విద్యార్థి నాయకులు, రైతులు ఇలా చాలా మందే బరిలోకి దిగారు. మరి ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ ఈసారైనా ఈ ఎలక్షన్లో గట్టెక్కుతుందా, లేదంటే పాతదే రిపీట్ అయ్యి స్వతంత్రులు లేదా ఇతర గుర్తులకు ఆ ఓట్లన్నీ పడే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాల్సిందే.